Second question. This is a diagram they have given. What to find? Tan p minus cot r we have to find. Okay, tan p minus cot r. Okay, this one we have to find. ఇప్పుడు చూడండి మనకు ఏది మనకి ఏం కావాలి, ఖచ్చితంగా ఈ సైడ్ అనేది కావాలి మనకు. సపోజ్ పి తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఆర్ అనేది యాంగిల్ తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి ఆపోజిట్ కావాలి, ఇక్కడైతే అడ్జసెంట్ అనేది కావాలి. సో ఖచ్చితంగా మనకు అన్నీ తెలిసి ఉండాలి. అంటే ఏంటి, ఇవి రెండు అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ట్యాన్కి కాట్కి రిలేషన్ వచ్చేసి ఆపోజిట్ అడ్జసెంటే కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి, పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. కరెక్ట్. పిఆర్ స్క్వేర్, వాట్ ఈస్ పిఆర్? 13 స్క్వేర్ ఈక్వల్స్ టు పీక్యూ, సో 12 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ మనకు తెలియదు కాబట్టి అది క్యూఆర్ స్క్వేర్ అలానే ఉంది. ఆ వాల్యూ కావాలి. 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్స్ టు 144 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్స్ ఏమొస్తుంది ఇప్పుడు మనకు? క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 169 ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో 144 కమ్ టు లెఫ్ట్ సైడ్, సో మైనస్ 144. చూడండి, 169 మైనస్ 144 అంటే 9 మైనస్ 4 అంటే 5, 6 మైనస్ 4 అంటే 2, 1 మైనస్ 1 అంటే 0. సో 25. దిస్ ఈజ్ క్యూఆర్ స్క్వేర్. వాట్ ఈస్ ద క్యూఆర్? క్యూఆర్ ఈక్వల్స్ టు రూట్ 25. రూట్ 25 మీన్స్ దట్ ఈస్ 5. క్యూఆర్ ఈక్వల్స్ టు 5. క్యూఆర్ ఈక్వల్స్ టు 5. ఇంకా మనకి ఏం కావాలి? ఇప్పుడు చూడండి, tan p cot r. This is P Q R. వాల్యూస్ అనే రాసిస్తారు. 12, 6, 30, దిస్ ఇస్ 5. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి? P దగ్గర తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆపోజిట్, దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ ఈజ్ హైపోటెన్యూస్. వాల్యూస్ ఏం చేంజ్ కావు, అలానే ఉంటాయి కదా. వాల్యూస్ ఏం చేంజ్ కావు, జస్ట్ ఆపోజిట్ అడ్జసెంట్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. tan p అంటే ఇక్కడ tan p ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సరే, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదండి, ఆపోజిట్ బై అడ్జసెంట్. వాట్ ఈస్ ఆపోజిట్? 5 బై hypotenuse is adjacent is 12. 5 by 12. This is tan. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కాట్ కావాలి. సో ఇంకొక డయాగ్రామ్ వేస్తాం ఇక్కడ. ఏంటి, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఇస్ పి, దిస్ ఈజ్ క్యూ, 13, దిస్ ఇస్ 12, దిస్ ఈజ్ 5. యాంగిల్ ఇక్కడ, సో యాంగిల్ అట్ ఆర్. సో దిస్ ఈజ్ ఆపోజిట్, this is adjacent, this is hypotenuse. రైట్. ఇప్పుడు మనకి ఏం కాదు, కాట్ ఏ కదా వస్తుంది. కాట్ ఆర్. కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అడ్జసెంట్ బై ఆపోజిట్. వాట్ ఈస్ అడ్జసెంట్? ఇక్కడ చూసుకోవాలి, ఈ డయాగ్రామ్ చూడాలి. ఇది కాదు, అడ్జసెంట్ వచ్చేసి ఇక్కడ 5 బై ఆపోజిట్ ఏంటి? 12. 5 by 12. ఇదంతా ఏంటి? కాట్ ఆర్. కాట్ ఆర్. మనకి ఫైనల్గా ఏం కనుక్కోవాలి? tan p మైనస్ కాట్ ఆర్ కావాలి. tan p మైనస్ కాట్ ఆర్. tan p అంటే 5 by 12 మైనస్ కాట్ ఆర్ అంటే 5 by 12. So plus to minus will get cancelled. Answer is 0. This is the second one. Next one.